ఫ్రెండ్స్, ఒక పని చేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని టీలో ముంచడానికి వీలుగా ఉండే ఒక చిన్న లేత పసుపు రంగు బిస్కెట్‌ని ఊహించుకోండి. దానిపై ఒక చిన్న పాప బొమ్మ ముద్రించి ఉంటుంది. గుర్తుపట్టారా? అవును, అదే పార్లేజీ. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక బిస్కెట్ మాత్రమే కాదు. ఇది మీ తాతలు తిన్న బిస్కెట్. మీ తల్లిదండ్రులు తిన్నారు. మీరు తిన్నారు. అలాగే నేటికి అందరూ తింటూనే ఉన్నారు. 3 తరాలు ఒకే బిస్కెట్. కానీ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అవి బహుశా మీరు ఎప్పుడూ ఆలోచించి ఉండరు. ఆ పార్లేజీ యొక్క లేత తీపి రుచి ప్రతిసారి ఒకేలా ఎలా ఉంటుంది? దానిపై ఉన్న ఆ పాప అసలు ఎవరు? అలాగే అన్నిటికంటే పెద్ద ప్రశ్న, పార్లేజీ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ అని మీకు తెలుసా? కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో. ఈరోజు వీడియోలో మేము మీకు పార్లేజీ యొక్క పూర్తి కథను తెలియచేస్తాము. దాని పుట్టుక నుండి ఫ్యాక్టరీ తయారీ విధానం వరకు, ఆ పాప రహస్యం నుండి కోవిడ్ సమయంలో పార్లేజీ చేసిన ఒక విషయం వరకు, అది వింటే మీ మనసు నిండిపోతుంది. అయితే ప్రశాంతంగా కూర్చోండి. ఒకవేళ పక్కన టీ ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, మనం 1929వ సంవత్సరం గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో భారత్ బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. అలాగే ఆ కాలంలో ఇండియాలో దొరికే బిస్కెట్లన్నీ దిగుమతి అంటే ఇంపోర్ట్ చేసుకునేవే అయ్యేవి. అవి ఇంగ్లాండ్ నుండి వచ్చేవి. అవి ఎంత ఖరీదైనవి అంటే కేవలం ధనవంతులు మాత్రమే తినగలిగేవారు. ఒక సామాన్య భారతీయుడికి బిస్కెట్ తినడం అనేది ఒక విలాసవంతమైన విషయం. అప్పుడు ముంబైలోని విల్లే పార్లే ప్రాంతంలో ఒక చిన్న ఫ్యాక్టరీ ప్రారంభమైంది. దాని పేరు పార్లే ప్రొడక్ట్స్. దీనిని మోహన్ లాల్ దయాల్ ప్రారంభించారు. ప్రతి భారతీయుడు కొనగలిగేలా చౌకగా, రుచిగా మరియు సొంతంగా మేడ్ ఇన్ ఇండియా బిస్కెట్ను తయారు చేయాలన్నది ఆయన కల. కాబట్టి ఆయన పార్లే గ్లూకోజ్ బిస్కెట్ను తయారు చేశారు. దీనిని తర్వాత ప్రపంచం పార్లే-జీ అనే పేరుతో గుర్తించింది. జీ అంటే గ్లూకోజ్ అని అర్థం. అయితే ఈ రోజుల్లో చాలామంది సరదాగా జీ ఫర్ జీనియస్ అని అంటుంటారు. కానీ అసలు పేరులో జీ అంటే గ్లూకోజ్ మాత్రమే. ఈ బిస్కెట్ ఎంత చౌకగా, ఎంత పౌష్టికంగా ఉండేదంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత సైన్యం కూడా దీనిని తమ సోల్జర్స్‌కి ఇచ్చేది. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాల్లో ఈ బిస్కెట్లనే పంచేవారు. వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా, మరే ఇతర డిజాస్టర్ సంభవించినా మొదట పంపే సహాయక సామగ్రిలో పార్లేజీ తప్పనిసరిగా ఉంటుంది. ఇది కేవలం బిస్కెట్ మాత్రమే కాదు, ప్రతి కష్టకాలంలో తోడుగా ఉన్న భారత్ యొక్క నిజమైన నేస్తం. ఫ్రెండ్స్, ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వచ్చి ఉండే ఆ ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. పార్లేజీ ప్యాకెట్పై కనిపించే ఆ ముద్దుల పాప ఎవరు? ఆమె ఎవరైనా నిజమైన వ్యక్తి ఫోటోనా? లేక పార్లే కంపెనీ ఉద్యోగి కుమార్తెనా? ఫ్రెండ్స్, దీనికి సమాధానాన్ని స్వయంగా పార్లే ఇండస్ట్రీ ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదు. ఇదొక రహస్యం. కానీ సంవత్సరాలుగా చాలామంది ఆ పాప తామేనని క్లెయిమ్ చేశారు. ఒక పేరు చాలా ప్రసిద్ధి చెందింది. నీరు దేశ్పాండే అనే ముంబై మహిళ తను చిన్నతనంలో ఆ ఫోటోషూట్లో ఉన్నానని చెప్పారు. కానీ పార్లే దీనిని ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించలేదు. నిజం చెప్పాలంటే బహుశా ఈ మిస్టరీయే పార్లేజీని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ఆ పిక్చర్ 1960లో ముంబైకి చెందిన ఒక ఆర్టిస్ట్ గీశారు. ఇది నిజమైన ఫోటో కాదు, ఒక ఇలిస్ట్రేషన్. అంతేకాదు, గత 60 ఏళ్లకు పైగా పార్లే ఈ డిజైన్‌ను ఎప్పుడూ మార్చలేదు. ఎందుకంటే ఆ పాప ఇప్పుడు కేవలం ఒక పిక్చర్ మాత్రమే కాదు, అది ఒక ఐడెంటిటీ మరియు ఒక నమ్మకం. ఫ్రెండ్స్, ఇప్పుడు పార్లేజీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి అసలు ఈ బిస్కెట్ ఎలా తయారవుతుందో అర్థం చేసుకుందాం. పార్లేజీ తయారీ గోధుమ పొలం నుండి మొదలవుతుంది. కానీ మీరు మ్యాగీ కథలో విన్నట్లుగా ఇక్కడ మనం ఇంట్లో వాడే పిండి పనికిరాదు. పార్లేజీ కోసం రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే మైదా అవసరం. మైదాలో గ్లూటెన్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల బిస్కెట్ క్రంచీగా, క్రిస్పీగా తయారవుతుంది. కానీ కేవలం మైదా మాత్రమే సరిపోదు. పార్లేజీలో పంచదార, వెజిటబుల్ ఆయిల్, మిల్క్ సాలిడ్స్, గ్లూకోజ్ సిరప్, లీవెనింగ్ ఏజెంట్స్ మరియు ఉప్పు కలుపుతారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. గ్లూకోజ్ సిరప్. ఇదే పార్లేజీకి ఆ తేలికపాటి తీపిని మరియు శక్తిని ఇచ్చే పదార్థం. అందుకే దీనిని గ్లూకోజ్ బిస్కెట్ కూడా అంటారు. ఈ రా మెటీరియల్స్ అన్నీ రకరకాల సోర్సెస్ నుండి వస్తాయి. పంచదార షుగర్ మిల్స్ నుండి, మిల్క్ సాలిడ్స్ డైరీ ఫార్మ్స్ నుండి మరియు మైదా ఫ్లోర్ మిల్స్ నుండి వస్తాయి. ఈ రా మెటీరియల్ ఫ్యాక్టరీకి చేరుకున్నప్పుడు మొదట క్వాలిటీ టెస్టింగ్ అంటే నాణ్యత పరీక్ష జరుగుతుంది. ప్రతి పదార్థం యొక్క శాంపుల్ తీసుకుంటారు. తర్వాత ల్యాబ్లో పరీక్షిస్తారు. ఎందుకంటే రా మెటీరియల్ యొక్క నాణ్యతలో చిన్న తేడా వచ్చినా కోట్లాది బిస్కెట్లు పాడైపోయే అవకాశం ఉంది. క్వాలిటీ పాస్ అయిన తర్వాతే
మెటీరియల్ను ముందుకు పంపిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు బిస్కెట్ తయారీలో మొదటిది అసలైన స్టెప్ మొదలవుతుంది. అదే మిక్సింగ్. ఒక పెద్ద ఇండస్ట్రియల్ మిక్సర్లో మొదట పంచదార మరియు వెజిటబుల్ ఆయిల్ను కలిపి మిక్స్ చేస్తారు. ఈ ప్రాసెస్ను క్రీమింగ్ అంటారు. పంచదార మరియు ఆయిల్ ఒక మెత్తని తేలికపాటి మిక్సర్గా మారే వరకు మిక్స్ చేస్తారు. ఈ స్టెప్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇదే బిస్కెట్కు దాని ఆకృతిని అంటే స్ట్రక్చర్ని ఇస్తుంది. ఒకవేళ క్రీమింగ్ సరిగ్గా జరగకపోతే బిస్కెట్ చాలా గట్టిగా లేదా చాలా మెత్తగా అయిపోతుంది. క్రీమింగ్ తర్వాత ఇందులో మైదా, గ్లూకోజ్ సిరప్, మిల్క్ సాలిడ్స్ మరియు లీవెనింగ్ ఏజెంట్లను కలుపుతారు. లీవెనింగ్ ఏజెంట్స్ అనేవి బేకింగ్ సమయంలో గ్యాస్ను విడుదల చేసే కెమికల్స్. ఇదే గ్యాస్ బిస్కెట్ను లోపల నుండి తేలికగా మరియు గాలి నిండినట్లుగా ఎయిరీ చేస్తుంది. వీటన్నిటిని కలిపి ఒక పిండి ముద్దను అంటే డౌ తయారు చేస్తారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పిండి ముద్ద రొట్టె పిండిలా ఉండదు. ఇది కొంచెం గట్టిగా, కొంచెం పొడిగా ఉంటుంది. ఎందుకంటే పిండి మరీ మెత్తగా ఉంటే బేకింగ్ తర్వాత బిస్కెట్ తన ఆకారాన్ని నిలుపుకోలేదు. మిక్సింగ్ సమయంలో టెంపరేచర్ను కూడా కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ వేడి వల్ల అందులోని కొవ్వు కరిగిపోయి పిండి యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక పర్ఫెక్ట్ పాలేజీ బిస్కెట్ వెనుక ఫస్ట్ స్టెప్ నుండే ఇంత ఖచ్చితత్వం ఉంటుంది. ఫ్రెండ్స్, పిండి ముద్ద తయారైపోయింది. ఇప్పుడు దానికి షేప్ ఇచ్చే సమయం వచ్చింది. ఈ పిండి ముద్ద ఒక పెద్ద మెషిన్లోకి వెళ్తుంది. దీనిని రోటరీ మోల్టర్ లేదా షీటింగ్ మెషిన్ అంటారు. ఈ మెషిన్ పిండిని ఒక సన్నని మరియు సమానమైన పొరలా అంటే షీట్లా మారుస్తుంది. ఈ షీట్ యొక్క మందం ప్రతి చోట ఒకేలా ఉండాలి. ఎందుకంటే ఒక చోట పల్చగా, ఒక చోట మందంగా ఉంటే బేకింగ్ చేసేటప్పుడు ఒక పార్ట్ మాడిపోయి మరో పార్ట్ పచ్చిగా ఉంటుంది. అందుకని దీని తర్వాత కటింగ్ వస్తుంది. ఒక ప్రత్యేకమైన కటింగ్ మెషిన్ ఆ షీట్ను పార్లేజీకి ఉండే ఆ ప్రత్యేకమైన ఆకారంలోకి కోస్తుంది. ఆ దీర్ఘచతురస్రాకారం లేదా రెక్టాంగిల్ షేప్ కొంచెం రౌండ్ కార్నర్స్ కలిగి మరియు పైన ఆ చిన్న చిన్న రంధ్రాలు. అయితే ఆ రంధ్రాలు ఎందుకుంటాయి అంటే ఫ్రెండ్స్, దీని వెనుక కూడా ఒక ఆసక్తికరమైన సైన్స్ ఉంది. బేకింగ్ సమయంలో బిస్కెట్ లోపల గ్యాస్ మరియు ఆవిరి తయారవుతాయి. ఒకవేళ రంధ్రాలు లేకపోతే ఆ ప్రెషర్ బిస్కెట్ను లోపల నుండి ఉబ్బేలా చేసి విరగ్గొడుతుంది. ఈ రంధ్రాలు ఆ ప్రెషర్ బయటకు వెళ్ళడానికి మార్గం ఇస్తాయి. కాబట్టి ఆ చిన్న రంధ్రాలు కేవలం డిజైన్ మాత్రమే కాదు, అది ఒక ఇంజనీరింగ్. కటింగ్ తర్వాత మిగిలిపోయిన పిండి వృధా కాదు, దానిని తిరిగి కలెక్ట్ చేసి మళ్లీ మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఈ బిస్కెట్ ఆకారాలు ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారా ముందుకు వెళ్తాయి. నెక్స్ట్ స్టాప్ వద్ద ఈ మొత్తం ప్రాసెస్లో అత్యంత ముఖ్యమైన స్టెప్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలైన మ్యాజిక్ జరిగే స్టెప్ గురించి మాట్లాడుకుందాం. అదే బేకింగ్. ఈ బిస్కెట్లు ఒక పెద్ద టనల్ ఓవెన్లోకి వెళ్తాయి. ఈ ఓవెన్ సాధారణ ఓవెన్లా ఉండదు. ఇది ఒక పొడవైన సొరంగంలా ఉంటుంది. దీని పొడవు అనేక గదులంతా ఉండవచ్చు. బిస్కెట్లు ఒక కన్వేయర్ బెల్ట్పై నెమ్మదిగా ఈ సొరంగం గుండా వెళ్తాయి. ఓవెన్ లోపల టెంపరేచర్ 200 నుండి 250 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే టనెల్ మొత్తం టెంపరేచర్ ఒకేలా ఉండదు. స్టార్టింగ్లో టెంపరేచర్ కొంచెం తక్కువగా ఉంటుంది, మధ్యలో ఎక్కువగా మరియు చివరిలో మళ్లీ కొంచెం తక్కువగా ఉంటుంది. బిస్కెట్ నెమ్మదిగా ఉడకడం కోసం ఇలా చేస్తారు. ఒక్కసారిగా ఎక్కువగా వేడి తగిలితే బిస్కెట్ బయట మాడిపోతుంది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. బేకింగ్ మొత్తం సమయం సుమారు 2 నుండి 3 నిమిషాలు ఉంటుంది. ఈ 2 నుండి 3 నిమిషాల్లో ఏం జరుగుతుంది అంటే లీవెనింగ్ ఏజెంట్స్ గ్యాస్ను విడుదల చేస్తాయి. దానివల్ల బిస్కెట్ కొంచెం ఉబ్బుతుంది. పంచదార క్యారమలైజ్ అవుతుంది. దీనివల్ల ఆ లేత బంగారు గోధుమ రంగు వస్తుంది. తేమ పోతుంది. దానివల్ల బిస్కెట్ క్రిస్పీగా మారుతుంది. ఆ తాజాగా బేక్ చేసిన బిస్కెట్ వాసన ఈ క్యారమలైజేషన్ వల్లే వస్తుంది. ఓవెన్ నుండి బయటకు వచ్చినప్పుడు బిస్కెట్లు చాలా సున్నితంగా ఉంటాయి, బాగా వేడిగా ఉంటాయి. వీటిని వెంటనే కూలింగ్ కన్వేయర్ మీదకు పంపిస్తారు. ఇక్కడ చల్లటి గాలి ద్వారా ఇవి నెమ్మదిగా చల్లబడతాయి. చల్లబడే కొద్దీ ఇవి మనం తినే ఆ గట్టి మరియు క్రిస్పీ పాలేజీలా మారిపోతాయి. ఫ్రెండ్స్, బిస్కెట్లు తయారైపోయాయి. ఇప్పుడు ప్యాకేజింగ్ సమయం. కూలింగ్ తర్వాత బిస్కెట్లు క్వాలిటీ చెక్ అంటే నాణ్యత తనిఖీకి వెళ్తాయి. ఇక్కడ కెమెరాలు మరియు సెన్సార్లు ప్రతి బిస్కెట్ను స్కాన్ చేస్తాయి. ఒకవేళ ఏదైనా బిస్కెట్ విరిగిపోయినా, ఎక్కువ నల్లగా ఉన్నా లేదా దాని ఆకారం సరిగ్గా లేకపోయినా అది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. ఈ రిజెక్ట్ అయిన బిస్కెట్లు వృధా కావు. వీటిని పొడి చేసి పశువుల దానాలో లేదా ఇతర ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. క్వాలిటీ పాస్ అయిన తర్వాత బిస్కెట్లు ప్యాకేజింగ్ మెషిన్లోకి వెళ్తాయి. ఇక్కడ అవి మనందరికీ తెలిసిన ఆ ట్రే ప్యాక్లో బంధించబడతాయి. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బహుశా తెలియని ఒక విషయం ఏమిటంటే
పార్లేజీ ప్యాకేజింగ్లో వాడే వ్యాక్స్ పేపర్ మరియు ప్లాస్టిక్ కాంబినేషన్ను తేమను అంటే మాయిశ్చర్కు దూరంగా ఉంచడం కోసమే ఎంచుకున్నారు. బిస్కెట్కు అతిపెద్ద శత్రువు తేమ. తేమ తగలగానే పార్లేజీ మెత్తబడిపోతుంది. తర్వాత ఆ క్రంచ్ క్రిస్పీనెస్ పోతుంది. అందుకే ప్యాకేజింగ్ను అంత జాగ్రత్తగా డిజైన్ చేశారు. ఇప్పుడు ఫ్రెండ్స్, మీ మెదడు మొద్దుబారిపోయేలా చేసే కొన్ని నెంబర్స్ వినండి. పార్లేజీ ప్రతి నెల సుమారు 100 కోట్ల ప్యాకెట్లను సేల్ చేస్తుంది. అంటే ప్రతిరోజు సుమారు 3.3 కోట్ల ప్యాకెట్లు, అంటే ప్రతి సెకనుకు సుమారు 400 ప్యాకెట్లు. అంటే మీరీ వర్డ్ వినేలోపు వేల కొద్ది పార్లేజీ ప్యాకెట్లు అమ్ముడైపోయాయి. దీని ధర కేవలం రూ. 5 నుండి ప్రారంభమవుతుంది. ఇదే కారణం వల్ల పార్లేజీ ప్రపంచంలోనే నెంబర్ 1 సెల్లింగ్ బిస్కెట్ బ్రాండ్గా మారింది. బ్రిటానియా కాదు, మెక్విటీస్ కాదు, ఓరియో కాదు, పార్లేజీ మేడ్ ఇన్ ఇండియా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీరు బహుశా వినని ఒక విషయం చెప్తాను. 2020వ సంవత్సరం కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశం మొత్తం ఇళ్లలోనే బందీ అయిపోయింది. ఫ్యాక్టరీలు ఆగిపోయాయి, పనులు ఆగిపోయాయి. లక్షలాది మందికి తినడానికి కూడా డబ్బుల్లేవు. ఆ సమయంలో ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు సహాయక సామాగ్రిని పంపిణీ చేయడం ప్రారంభించాయి. ఆ సామాగ్రిలో అత్యధికంగా ఉన్న ఒక వస్తువు పార్లేజీ. ఎందుకంటే ఒక ప్యాకెట్లో శక్తి ఉంది, గ్లూకోజ్ ఉంది మరియు ధర ఎంత తక్కువ ఉంటే ప్రతి అవసరానికి అందేలా ఉంది. ఆ లాక్డౌన్ సమయంలో పార్లేజీ విక్రయాలు ఎంతలా పెరిగాయంటే గత 80 ఏళ్లలో లేనంత గరిష్ట స్థాయి సెల్లింగ్స్ అప్పుడే జరిగాయని కంపెనీ తెలిపింది. ఆలోచించండి, అంతా ఆగిపోయినప్పుడు కూడా పార్లేజీ నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఆకలి ఆగదు మరియు పార్లేజీ ఎప్పుడూ ఆ ఆకలికి అత్యంత చౌకైన మరియు నమ్మకమైన సమాధానంగా ఉంది. ఇదే పార్లేజీ యొక్క అసలైన బలం. ఇది కేవలం బిస్కెట్ మాత్రమే కాదు. ఇది కష్టకాలంలో ఇదే బిస్కెట్ను టీలో ముంచుకుని తిని ముందుకు సాగిన కోట్ల మంది ప్రజల కథ. కాబట్టి ఫ్రెండ్స్, ఈ మొత్తం కథను ఒకేసారి అర్థం చేసుకుంటే గోధుమ పొలం నుండి మైదా, మైదా నుండి పిండి ముద్ద, పిండి ముద్ద నుండి షీటింగ్, కటింగ్, బేకింగ్, కూలింగ్, క్వాలిటీ చెక్, ప్యాకేజింగ్ మరియు ఆపై మీ చేతి వరకు ఈ ప్రయాణం ఎంత ఈజీగా అనిపిస్తుందో అంత ఈజీ కాదు. ప్రతి బిస్కెట్ వెనుక ఖచ్చితత్వం ఉంది, సైన్స్ ఉంది మరియు 90 ఏళ్ల వారసత్వం ఉంది. ఈసారి మీరు టీతో పాటు ఆ పార్లేజీ ప్యాకెట్ తెరిచి బిస్కెట్ను టీలో ముంచినప్పుడు ఒక్క క్షణం ఖచ్చితంగా గుర్తు చేసుకోండి. ఇది కేవలం రూ. 5 బిస్కెట్ కాదు. ఇది 3 తరాలను ఒకటిగా కలిపిన ఒక అద్భుతం. కష్టకాలంలో కోట్ల మంది కడుపు నింపినది మరియు ప్రపంచంలో భారత పేరును నిలబెట్టినది. ఇప్పుడు మీరు కామెంట్లలో ఖచ్చితంగా చెప్పండి, పార్లేజీతో మీకున్న ఏదైనా ప్రత్యేకమైన జ్ఞాపకం ఉందా? చిన్ననాటి ఏదైనా క్షణం? అలాగే వీడియోను ఏ సిటీ నుండి చూస్తున్నారో ఖచ్చితంగా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మరో అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.